హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను భిక్షపతి, కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీగా హైదరాబాద్లో పనిచేస్తున్నాను. 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం గత క్లాసెస్లో డిస్కస్ చేశాం. జనవరి నుండి ఆగస్టు వరకు 2018లో జరిగిన పరిణామాలు, దానికి సైడ్ ట్రాక్స్ ఇలా డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సెప్టెంబర్ 2018లో జరిగినటువంటి కొన్ని శాస్త్ర సాంకేతిక పరిణామాలని అధ్యయనం చేద్దాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అనే ఏదైతే దేశం ఉంది, యుఏఈ 2020 నాటికి అంగారక గ్రహ యాత్రను ప్రారంభిస్తున్నట్లు యుఏఈ అధికారికంగా ప్రకటించింది. యుఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 2020 నాటికి చేయనున్నటువంటి అంగారక గ్రహ యాత్రకి లేదా అంగారక గ్రహ సంబంధించినటువంటి ఆ యొక్క ఉపగ్రహానికి పెట్టిన పేరు ఏంటంటే HOPE, హోప్ అనే పేరుతో అంగారక గ్రహం మీదకు ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించినటువంటి దేశం యుఏఈ. ఏ సంవత్సరం నాటికంటే 2020 నాటికి. వ్యూవర్స్ అందరికి తెలుసు, ఈరోజు అంగారక గ్రహం అంటాం, మార్స్ అంటాం, అరుణ గ్రహము లేదా రెడ్ ప్లానెట్ అంటాం. మన భారతదేశం కూడా అంగారక గ్రహ యాత్రను విజయవంతంగా ఆ విధంగా చేసిన విషయం మనకు తెలుసు. మన భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి 2000 రూపాయల కరెన్సీ నోటుపై ఉన్నటువంటి ఒక బొమ్మ, ఒక చిత్రము ఏంటంటే మంగళయాన్. అంటే భారత్ అంగారక గ్రహం మీదకు పంపించినటువంటి, కక్షలోకి పంపించినటువంటి ఉపగ్రహం పేరు మంగళయాన్. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళది అది హోప్ అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇదే సెప్టెంబర్ 2018లో బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అంటారు. బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ, బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ ప్రచారకర్తగా మేరీకోమ్ను నియమించారు. ఎవరి మేరీకోమ్? మేరీకోమ్ ఒక బాక్సింగ్ దిగ్గజం. భారతదేశం చెందినటువంటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహిళా బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్. మరి మేరీకోమ్ని ప్రచారకర్తగా నియమిస్తూ బిఎస్ఎన్ఎల్ ఆ విధంగా ఉన్నటువంటి వివిధ కార్యక్రమాలకు ఆమె ప్రచారకర్తగా ఉంటున్నారు మేరీకోమ్. ఇటీవల కాలంలో మేరీకోమ్ ఏ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారు? బిఎస్ఎన్ఎల్ లేదా బిఎస్ఎన్ఎల్ ప్రచారకర్త మేరీకోమ్. ఈ కోణంలో మేరీకోమ్ యొక్క ఆత్మకథ మనం కొంచెం అధ్యయనం చేయవలసి ఉంటుంది. మేరీకోమ్ ఆత్మకథ ఏంటి అంటే అన్బ్రేకబుల్. మేరీకోమ్ ఆత్మకథ అన్బ్రేకబుల్. ఈ మేరీకోమ్ అన్బ్రేకబుల్ కథ ఆధారంగా తెరకెక్కించినటువంటి బాలీవుడ్ చిత్రము, సినిమా పేరు మేరీకోమ్. అంటే మేరీకోమ్ జీవిత విశేషాల ఆధారంగా తెరకెక్కించినటువంటి బాలీవుడ్ చిత్రము మేరీకోమ్. మేరీకోమ్ సినిమాలో అనే బాలీవుడ్ సినిమాలో మేరీకోమ్ పాత్రను పోషించినటువంటి నటి ఎవరంటే ప్రియాంక చోప్రా. మేరీకోమ్ సినిమాలో పోషించిన నటి ప్రియాంక చోప్రా. సో ఆ స్థాయిలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు మేరీకోమ్ ఇటీవల కాలంలో అంటే కరెంట్ అఫైర్స్ కోణంలో గమనించినట్లయితే మేరీకోమ్ న్యూఢిల్లీలో జరిగినటువంటి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఆమె స్వర్ణ పథకాన్ని కూడా గెలుచుకుంది. ఎవరైతే స్వర్ణ పథకం గెలుచుకున్నారో వాళ్ళు ఆ ఛాంపియన్షిప్ సాధించిన వారిగా మనం గుర్తిస్తాం. అంటే ఇంతవరకు మేరీకోమ్ 6 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ని గెలుచుకుంది. 6 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ మేరీకోమ్ రికార్డు పొందింది. అంతేకాకుండా మేరీకోమ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేస్తుంది. మేరీకోమ్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మేరీకోమ్ గురించి అడుగుతున్నాడు. మరి మేరీకోమ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? మేరీకోమ్ అంటే మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు మేరీకోమ్. సో ఒక బిఎస్ఎన్ఎల్ ప్రచారకర్త నుండి మనం ఇన్ని విషయాల్ని మనము అభివృద్ధి చేసుకున్నాం, డెవలప్మెంట్ చేసుకున్నాం. అంతేకాకుండా ఈరోజు ఇదే సెప్టెంబర్ 2018లో
బెంగళూరులో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం మరి తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా గుర్తింపు పొందినటువంటి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక గుర్తింపును పొందింది. ఎవరైతే బోర్డింగ్ లోకి వెళ్తారో అంటే విమానంలోకి ఆ విధంగా ప్రయాణికులకు వెళ్తారో అలా బోర్డింగ్ దగ్గర ముఖ కవలికల ఆధారంగా అంటే ఐరిష్ ద్వారా ఆ విధంగా వాళ్ళని గుర్తించి ఏం చేస్తున్నారు, ఆ విధంగా బోర్డింగ్ లోకి తీసుకెళ్తున్నారు, అంటే విమానాల్లోకి ఆ విధంగా చేరవేస్తున్నారు. అలా భారతదేశంలో తొలిసారిగా ముఖ కవలికల గుర్తింపు ద్వారా విమానాల్లోకి బోర్డింగ్ ఆ విధంగా చేస్తున్నటువంటి విమానాల్లోకి ప్రయాణికులుగా వెళ్తున్నటువంటి ఒక తొలి విమానాశ్రయంగా ఈరోజు ఒక గుర్తింపు పొందింది. అది బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. సో ఇలా విమానాశ్రయాలపైన మనం ఒకసారి అధ్యయనం చేస్తే ఈరోజు భారతదేశంలోనే ఒక తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా ఈరోజు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ కవలికల ద్వారా బోర్డింగ్కి ఆ విధంగా అనుమతిస్తున్నటువంటి తొలి విమానాశ్రయంగా ఉంది. వ్యూయర్స్ తెలుసు, అతి త్వరలోనే మనం ఈరోజు కర్నూలులోని ఓరోకల్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. దాంతో పాటుగా మరొక విషయం గమనించాలి. ఈరోజు భారతదేశంలో మరి 100వ విమానాశ్రయంగా భారతదేశంలోనే 100వ విమానాశ్రయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత ప్రారంభించబడ్డ విమానాశ్రయం ఈరోజు సిక్కింలోని ఈ పాంగ్యాంగ్ విమానాశ్రయము ఒకవేళ భారతదేశంలోని ఒక 100వ విమానాశ్రయంగా ప్రారంభించబడింది. అలాంటి అంశం కూడా తెలుసుకోవాలి. దాంతో పాటు విమానాశ్రయం అనే విషయం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు, ఏఐ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఒక డైరెక్టర్గా ఇటీవల నియమితులైన తెలుగు మహిళ దగ్గుపాటి పురంధేశ్వరి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఒక డైరెక్టర్గా నియమితులైంది దగ్గుపాటి పురంధేశ్వరి. సో ఇలాంటి అంశాలు మనం తెలుసుకోవాలి. అంతేకాదు ఈరోజు భారతదేశంలో పౌర విమానయానాన్ని సామాన్యులకు చేరడానికి గంటకి అతి తక్కువ ధరకి 2,500 రూపాయలకు ఆ విధంగా గంటకి ప్రయాణానికి అనుమతి ఇవ్వడానికి ఏప్రిల్ 27, 2017 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఉడాన్. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఉడాన్ అంటారు. ఉడాన్ అనగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. సో అలాంటి అంశాలు ఈరోజు విమానాశ్రయం గురించి మాట్లాడుతున్నప్పుడు అలాంటి విషయం తెలుసుకోవాలి. ఇదే సెప్టెంబర్ 2018లో కేంద్ర ప్రభుత్వం గతంలో ఇస్రో శాస్త్రవేత్తగా పనిచేసినటువంటి నంబి నారాయణన్ పైన వచ్చినటువంటి ఫిర్యాదుల పైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. అది జస్టిస్ డికే జైన్ కమిటీ నియమించారు. జస్టిస్ డికే జైన్ కమిటీ దేనిపైన అధ్యయనం చేస్తుందంటే ఇస్రో శాస్త్రవేత్తగా ఉండి నంబి నారాయణ అనే వ్యక్తి పైన చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఇతను ఇస్రోకి సంబంధించిన సమాచారాన్ని వేరే దేశాలకి పొరుగు దేశాలకు అందించాలనే విషయం పైన దేశద్రోహం కేసును ఆ విధంగా ఎదుర్కొన్నాడు నంబి నారాయణన్. మరి అలాంటి నంబి నారాయణన్ పైన నిజంగా అతనిపై అలా ఫిర్యాదు వచ్చినప్పుడు అలా జరిగిందా లేదా అనే అంశం పైన కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ డికే జైన్ కమిటీ ఆ విషయం అధ్యయనం చేయవలసింది. మళ్ళీ సెప్టెంబర్ 16, 2018 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పిఎస్ఎల్వి C-42 ద్వారా సెప్టెంబర్ 16, 2018 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నెల్లూరులోని అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వద్ద ఉన్నటువంటి షార్ కేంద్రం, దాన్ని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి
PSLV C-42 ద్వారా విజయవంతంగా ప్రయోగించినటువంటి ఉపగ్రహాలు రెండు, అవి నోవా SAR అండ్ S-14. నోవా SAR మరియు S-14 ఇవి ఏ దేశానికి చెందినవి అంటే ఇవి బ్రిటన్ దేశానికి చెందినవి అనే విషయం అభ్యర్థులు తెలుసుకోవాలి. బ్రిటన్ దేశానికి చెందినటువంటి రెండు ఉపగ్రహాలని PSLV C-42 ద్వారా పంపించడం జరిగింది. అది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం. మరి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి ప్రస్తుతము డైరెక్టర్ ఎవరు అంటే డాక్టర్ పాండియన్ ప్రజెంట్ దాని డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇతను కున్నికృష్ణన్ స్థానంలో ఈ సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి డైరెక్టర్ గా నియమితున్న విషయం మనకు తెలుసు. దాంతో పాటుగా ఈ సెప్టెంబర్ 2018 లో భాగంగా మరి కాలుష్యం అంటే వివిధ పరిశ్రమల నుండి మరి కాలుష్యం అనేది మనకు వస్తుంది. కర్బన ఉద్గారణ ద్వారా కాలుష్యం అవుతుంది. మరి పరిశ్రమలలో కాలుష్యాన్ని అరికట్టే విషయంలో ఒక స్టార్ రేటింగ్ ని ప్రారంభించినటువంటి తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది ఈరోజు ఒడిశా రాష్ట్రం. ఇది ఒక పర్యావరణం పాయింట్లో అంటే పర్యావరణం రంగం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంటల్ పైన ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో చెప్పుకోవడానికి జరుగుతుంది. భారతదేశంలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను అవి కాలుష్యాన్ని నియంత్రణ చేసే విషయం పైన స్టార్ రేటింగ్ ని అమలు చేస్తున్నటువంటి తొలి రాష్ట్రంగా ఈరోజు ఒడిశా రాష్ట్రం ఉంది. మనకు తెలుసు, మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ల పైన కానీ ఏసీల పైన కానీ కొన్ని ఈ యొక్క విద్యుత్తో నడిచే పరికరాల పైన మనకి స్టార్ రేటింగ్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే ఎనర్జీని మనము ఎక్కువ ఎలా కన్సూమ్ చేస్తాం దానిపైన ఇస్తాడు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా పరిశ్రమలకి ఇలా స్టార్ రేటింగ్ ని కాలుష్యాన్ని నియంత్రణ చేసే విషయంలో ఒక స్టార్ రేటింగ్ ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏదంటే ఒడిశా రాష్ట్రం. మరి ఈరోజు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిశా గవర్నర్ గణేషి లాల్. సో అలాంటి అంశాలపైన అధ్యయనం చేస్తాం. ఇదే సెప్టెంబర్ 2018 లో జర్మనీలో జరిగినటువంటి ఒక సంఘటన మనకి ఒక ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. ఈరోజు హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఒక రైలును ప్రయోగాత్మకంగా నడిపి విజయవంతమైనటువంటి దేశంగా ఈరోజు జర్మనీ గుర్తింపు పొందింది. ప్రపంచంలో ఇటీవల కాలంలో ఏ దేశం హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును విజయవంతంగా ప్రయోగించింది, విజయవంతంగా ఆ విధంగా జరిపింది అన్నప్పుడు అది జర్మనీ దేశం హైడ్రోజన్ ఇంధనంతో విజయవంతంగా ఒక రైల్ని నడిపినటువంటి తొలి దేశంగా ఈరోజు జర్మనీ అనే ఒక దేశం గుర్తించబడింది. సో జర్మనీ ప్రస్తుత ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఇటీవల కాలంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ మరి ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసినటువంటి ప్రపంచంలో 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో మొదటి స్థానం నిలిచిన వారు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్. ఆ విషయం అధ్యయనం చేయాలి. సెప్టెంబర్ 2018 లో భారత ప్రభుత్వం సాహస పురస్కారాలకు ఇచ్చే ఒక అత్యున్నతమైన అవార్డు ఉంటుంది. అది టెన్సింగ్ నార్గే పురస్కారం అంటారు. ఈ టెన్సింగ్ నార్గే పురస్కారాన్ని ఎవరు పొందారు? 2018 సంవత్సరానికి టెన్సింగ్ నార్గే సాహస పురస్కారం అంటే ఐఎన్ఎస్వి తరిణి ద్వారా ప్రపంచాన్ని ఆ విధంగా సముద్రం ద్వారా చుట్టి వచ్చినటువంటి 6 భారతీయ మహిళలు పొందారు అనే అంశం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఏపీలో జరిగినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రావడం జరిగింది. ఐఎన్ఎస్వి తరిణి అనే ఒక నౌక ద్వారా 6 భారతీయ మహిళలు సముద్రం పైన ప్రపంచాన్ని చుట్టి రావడం జరిగింది. వాళ్ళకి
ఈ 2018 సంవత్సరానికి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి పురస్కారం సాహస పురస్కారం టెన్సింగ్ నార్గే సాహస పురస్కారం. ఆ యొక్క వాళ్ళు ఏ నౌకలో ఏ ఓడలో ఇక కార్యక్రమాన్ని ఈ యొక్క నౌకలో చేశారు అంటే అది ఐఎన్ఎస్వి తరిణి అంటారు. ఐఎన్ఎస్వి తరిణి. ఐఎన్ఎస్వి అనగా ఇండియన్ నేవల్ షిప్ వెజల్ అంటారు. ఇండియన్ నేవల్ షిప్ వెజల్. ఇండియన్ నేవల్ షిప్ వెజల్. వెజల్ అంటారు. వెజల్ VESSEL వెజల్. ఇండియన్ నేవల్ షిప్ వెజల్. మరి భారత నౌకాదళం భారతదేశ నౌకాదళం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది ఇండియన్ నేవీ మరి ఐఎన్ఎస్వి తరిణి ద్వారా. అయితే ఈ ఐఎన్ఎస్వి తరిణి ద్వారా మరి 6 భారతీయ మహిళలు వెళ్ళారు వచ్చారు. అయితే 6 భారతీయ మహిళలు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు ఒకరు వార్తికా జోషి, రెండు స్వాతి. ఈ స్వాతి ఈ అమ్మాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు, విశాఖపట్నం ప్రాంతానికి చెందినవారి స్వాతి. వార్తికా జోషి, స్వాతి. తర్వాత ఐశ్వర్య మూడో అమ్మాయి ఐశ్వర్య. తర్వాత మనం గమనించినట్లయితే విజయాదేవి. తర్వాత ప్రతిభ. తర్వాత పాయల్ గుప్తా. వీళ్ళ పేర్లు మనకు అవసరమా? ఈ 6 పేర్లు నేర్చుకోవడం అని అనుకోకూడదు, అడగడానికి ఆస్కారం ఉంది. ఇందులో మరి నాయకత్వం వహించిన వారు ఎవరంటే దీనికి కమాండర్ గా ఉన్నవారు వార్తికా జోషి ఈ 6 బృందానికి ఆ విధంగా ఈ యొక్క ఐఎన్ఎస్వి తరిణిలో కమాండెంట్ గా ఉండి తన విధులు నిర్వహించింది. మరి ఇలా కాకుండా అడగవచ్చు, ఇటీవల కాలంలో ఐఎన్ఎస్వి తరిణి ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చినటువంటి 6 మహిళల్లో తెలుగు మహిళ ఎవరు అన్నప్పుడు స్వాతి అనే ఒక మహిళని మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ సాహసాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో వార్తికా జోషి, స్వాతి, ఐశ్వర్య, విజయ, ప్రతిభ, పాయల్ గుప్తా. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో వార్తిక అంటే వార్త అంటే స్వాతి పత్రిక ద్వారా వార్తలు వస్తాయి. స్వాతి అభివృద్ధి చెందినటువంటి ఒక పత్రిక కాబట్టి డబ్బులు వచ్చాయంటే ఐశ్వర్యం వచ్చింది, అప్పుడు విజయం వచ్చింది. వీళ్ళు ప్రతిభ ఉండడం వల్ల ఈ యొక్క పత్రికలు ఇలా అభివృద్ధి చెందాయి. సో ఇలా పాయల్ గుప్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవడానికి వీలుంటుంది. అంటే చాలా గుర్తుపెట్టుకునే అంశాల్లో ఇలా నేను అలానే గుర్తుపెట్టుకున్నాను. వార్తికా జోషి, స్వాతి, ఐశ్వర్య, విజయాదేవి, ప్రతిభ, తర్వాత పాయల్ గుప్తా. ఇది అంశం. ఒకదానికొకటి ఆ విధంగా లింకప్. ఇందులో కమాండెంట్ గా పనిచేసిన వారు వార్తికా జోషి. ఇంకా అయిపోయింది ఈ విషయం పైన. ఐఎన్ఎస్వి తరిణి ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చినటువంటి ఈ యొక్క 6 భారతీయ మహిళలు చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఏమని పేరు అంటే అది సాగరిక పరిక్రమ యాత్ర. సాగరిక పరక్రమ యాత్ర అంట. పరక్రమ యాత్ర పేరుతో దీన్ని పిలుస్తారు. సాగరిక పరక్రమ యాత్ర అనే పేరుతో. అంటే సాగరిక అంటే సముద్రంలో, పరక్రమ అంటే ఒక డైనమిజంతో వాళ్ళు యాత్ర చేశారు 6 భారతీయ మహిళలు. సో ఇది మనకు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ విషయంగా చెప్పుకోవచ్చు. మరి టెన్సింగ్ నార్గే సాహస పురస్కారం అంటున్నారు. వాళ్ళు టెన్సింగ్ నార్గే ఎవరు? ఈ టెన్సింగ్ నార్గే ఎవరు అంటే 1953లో 1953లో మే 29న ప్రపంచంలోనే తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి 2 వ్యక్తులలో ఒకరు టెన్సింగ్ నార్గే. 1953 మే 29న నేపాల్లో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి శిఖరం ఎవరెస్ట్ శిఖరం 8848 మీటర్లటువంటి శిఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని తొలిసారిగా అధిరోహించిన వారు 2 వ్యక్తులు. వాళ్ళలో ఒకరు టెన్సింగ్ నార్గే, మరొక వ్యక్తి ఎడ్మండ్ హిల్లరీ. అతని యొక్క జ్ఞాపకార్థమే, ఆ టెన్సింగ్ నార్గే జ్ఞాపకార్థమే ఈ యొక్క సాహస పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. సో ఇదొకటి ఐఎన్ఎస్వి తరిణి ద్వారా చెప్పే ఒక విషయం. తర్వాత ఇదే సెప్టెంబర్ 2018లో DRDO మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఒడిషాలోని తీర ప్రాంతంలో ఉన్న కలాం దీవుల నుండి విజయవంతంగా ఒక క్షిపణిని ప్రయోగించింది. ఆ విజయవంతంగా ప్రయోగించినటువంటి ఆ క్షిపణి పేరు ప్రహార్ క్షిపణి. విజయవంతంగా ప్రయోగించిన క్షిపణి పేరు ప్రహార్ క్షిపణి. విజయవంతంగా ప్రయోగించిన క్షిపణి పేరు ప్రహార్ క్షిపణి. ఇది ఘన ఇంధనాన్ని వాడుకుంటూ, అంటే ఒక సాలిడ్ ఫ్యూల్ ఘన ఇంధనాన్ని వాడుకుంటూ ఒక క్షిపణి విజయవంతంగా పరీక్షించారు. అయితే మరి ప్రహార్ క్షిపణి ఏ లక్ష్యాలను ఛేదిస్తుంది? క్షిపణి ఇలా ఉంటుంది: ఉపరితలం గగనతలం నుండి ఉపరితలం నుండి సముద్రతలం నుండి సముద్ర గర్భం అని చెప్పేసి ఇలా ఉంటుంది. అలాంటప్పుడు ఈ యొక్క ప్రహార్ క్షిపణి ఏ లక్ష్యాలను ఛేదిస్తుందంటే ఉపరితలం నుండి ఉపరితలం లక్ష్యాలను ఛేదిస్తుంది, సర్ఫేస్ టు సర్ఫేస్. మరి గగనతలము అదే ఉపరితలం నుండి ఉపరితలమును ఆ విధంగా లక్ష్యాలను ఛేదించే ఈ ప్రహార్ క్షిపణి మరి ఏ విభాగంలో పనిచేస్తుంది అంటే భారత సైన్యంలో పనిచేస్తుంది. భారత సైన్యంలో దీన్ని వినియోగించబోతున్నారు. ఇది ఎంత దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది? ఈ ప్రహార్ క్షిపణి ఎంత దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది అంటే ఇది 150 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది. 150 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది ఈ యొక్క ప్రహార్ క్షిపణి. మరి దీని యొక్క ప్రహార్ క్షిపణి యొక్క పొడవు ఎంత? 7.3 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రహార్ క్షిపణి యొక్క పొడవు 7.3 మీటర్ల పొడవు. మరి ఇది పేలోడ్ అంటే ఆ యొక్క క్షిపణి తీసుకెళ్లే ఒక బాంబులు కానీ తీసుకెళ్లే యొక్క సామర్థ్యం అన్నమాట. అంటే ఒక ప్రాంతాన్ని ధ్వంసం చేయాలంటే ఆ ధ్వంసం చేయడానికి కావాల్సినటువంటి పదార్థాన్ని మనము పేలోడ్ అంటాం. మరి ఎంత సామర్థ్యం ఆ విధంగా పేలోడ్ సామర్థ్యం ఆ క్షిపణికి ఉందంటే 200 కిలోగ్రాముల యొక్క సామర్థ్యము దీనికి ఉంది, 200 kgs. సో ఇది ప్రహార్ పైన అంటే ఒక క్షిపణి చదువుతున్నప్పుడు ఇలాంటి అంశాలు మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. డిఆర్డిఓ ఇటీవల ప్రయోగించినటువంటి ప్రహార్ క్షిపణి గురించి సరికానిది అంటాడు. సరికానిది మనకు తెలియాలంటే సరైన అంశాలు తెలియాలి. ఉపరితలం నుండి ఉపరితలంకు ప్రయోగించబడుతుంది. 7.3 మీటర్ల పొడవు ఉంటుంది. 200 కిలోల పేలోడ్ను తీసుకెళ్లే సామర్థ్యం ఈ రోజు ప్రహార్కు ఉంటుంది. ఇది ప్రహారు భారత సైన్యంలో పనిచేస్తుంది. ప్రహారు క్షిపణి ఎన్ని కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుందంటే 150 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈరోజు ప్రహార్ క్షిపణి 150 కిలోమీటర్ల ఒక లక్ష్యాలను ఛేదిస్తుంది ప్రహార్ క్షిపణి. సీతాంశం, ఈ డిఆర్డిఓ తను తయారు చేసినటువంటి క్షిపణులని పరీక్షించడానికి వేదిక అది ఒడిషాలోని తీర ప్రాంతంలో ఉన్నటువంటి కలాం దీవులు. గతంలో ఈ కలాం దీవులకి మనం వీలర్ దీవులని పిలిచేవాళ్ళం. సో ఏపీజే అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం వీటిని కలాం దీవులుగా పిలుస్తున్నారు. ఇటీవల కాలంలో డిఆర్డిఓ మరో 2 క్షిపణి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే ఈ 2తో కలుపుకొని ఆ యొక్క దాంతో కలుపుకొని వీలర్ దీవులు అంటే లేదా కలాం దీవులు కలుపుకొని వీటి 2 కలుపుకొని మొత్తం ఇప్పుడు డిఆర్డిఓకు 3 క్షిపణి పరీక్ష కేంద్రాలు ఏర్పడుతున్నట్టుగా మనం భావించవచ్చు. మరో 2 డిఆర్డిఓ పరీక్ష కేంద్రాలు క్షిపణి పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని నాగాయలంక ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. నాగాయలంక ఈ అంశలదేవి కృష్ణా నది ఆ విధంగా సముద్రంలో కలిసే చోటు ఆ ప్రాంతం కూడా నాగాయలంక. ఆ నాగాయలంక ప్రాంతంలో ఈ యొక్క దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. డిఆర్డిఓ అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో డిఆర్డిఓ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది అంటే అది కృష్ణా జిల్లా అనే అంశం గమనించండి. కృష్ణా జిల్లా నాగాయలంక. మరి మరొకటి క్షిపణి పరీక్ష కేంద్రం డిఆర్డిఓ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది అంటే అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్. సో అంశం కూడా ఇంపార్టెంట్ గా మనం భావించవచ్చు. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్. సో ఇది
డిఆర్డిఓ గురించి చెప్పడం, ఆ క్షిపణి పరీక్ష కేంద్రాల ఏర్పాటు గురించి మనము ఓకేనా డిస్కస్ చేసినాం. తర్వాత నెక్స్ట్ మరి ఇటీవల కాలంలో మన ఓకేనా ఈ సెప్టెంబర్ 2018లో ముంబై కేంద్రంగా ఉన్నటువంటి ఒక సంస్థ, అది ఏఈసి అనే సంస్థ. ఏఈసి అంటే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత అణుశక్తి సంస్థ అంటారు. భారత అణుశక్తి సంస్థ. ముంబైలో ఉన్నటువంటి భారత అణుశక్తి సంస్థకి చైర్మన్ గా పనిచేస్తున్న శేఖర్ బసు తన పదవి విరమణ చేయడం వల్ల భారత అణుశక్తి కమిషన్ కి, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియాకి కొత్త చైర్మన్ గా నియమితులైన వారు కమలేష్ నీలకాంత్ వ్యాస్ భారత అణుశక్తి కమిషన్ కి ఒక కొత్త చైర్మన్ గా నియమితులయ్యారు. కమలేష్ నీలకాంత్ వ్యాస్. ఈ కోణంలో కొంచెం మనము ఒక బిట్ ని డిస్కస్ చేయాలి. భారతదేశంలో ఇటీవల కాలంలో మరో నాలుగు న్యూక్లియర్ రియాక్టర్లు లేదా అణు రియాక్టర్లు ఐఏఏ పరిధిలోకి ఆ విధంగా వచ్చినట్లు ప్రకటించడం జరిగింది. ఐఏఏ పరిధిలోకి అంటారు. ఐఏఏ అనగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అంటాం. మరి ఇటీవల కాలంలో ఐఏఏ పరిధిలోకి కొత్తగా చేరినటువంటి న్యూక్లియర్ రియాక్టర్లు, అంటే ఐఏఏ పర్యవేక్షించడానికి కొత్తగా చేరినటువంటి భారతదేశంలోని అణు రియాక్టర్లు ఎన్ని అంటే 4. గతంలో ఐఏఏ పర్యవేక్షణలో ఉన్నటువంటి అణు రియాక్టర్లు ఎన్ని అంటే 22. ఇప్పుడు మొత్తము ఐఏఏ పరిధిలోకి వచ్చినటువంటి అణు రియాక్టర్లు ఏంటంటే 26. ఈ అంశాలు అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ పంచాయత్ సెక్రటరీ వారైనప్పటికీ ఈ శాస్త్ర సాంకేతిక పరిణామంలో అణుశక్తిలో భాగంగా ఈ పాయింట్స్ ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రశ్న అడిగే విధానం: ఇటీవల కాలంలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఐఏఏ పరిధిలోకి కొత్తగా చేరిన భారత్లోని న్యూక్లియర్ రియాక్టర్ల సంఖ్య 4. ప్రస్తుతం భారతదేశంలోని ఎన్ని అణు రియాక్టర్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పరిధిలోకి ఆ విధంగా చేరాయి అంటే 26. దీంతో పాటుగా మరి ఐఏఈ అంటున్నాం, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 1957 జూలై 29న ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా ప్రారంభించబడింది. ఐఏఈ 1957 జూలై 29న ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా ప్రారంభించబడింది. ఐఏఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటాం, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ. దీని ప్రస్తుత డైరెక్టర్ జనరల్ యుకియే అమెనో. సో అలాంటి అంశం మనం తెలుసుకుంటున్నాం. మరి ఇటీవల కాలంలో మరి మరొక అంశం మనం గమనించాలి ఈరోజు. చైనా పాకిస్తాన్లో భారత సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆర్థిక నడవ లేదా ఒక పారిశ్రామిక ప్రాంతం పేరుని మనం ఎలా పిలుస్తున్నామంటే సిపిఈసిగా పిలుస్తున్నాం. సిపిఈసి అంటాం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటాం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. మరి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో మీరు కూడా భాగస్వామ్యం కాండి అని చెప్పేసి ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఏ దేశాన్ని ఇన్వైట్ చేసింది అంటే అది సౌదీ అరేబియా దేశాన్ని ఆహ్వానం చేయడం జరిగింది. సౌదీ అరేబియా దేశాన్ని సిపిఎస్ లో భాగం కావాలి అనడానికి ఉంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఏ దేశాన్ని సిపిఎస్ లో భాగం కాండి అని చెప్పేసి ఇన్వైట్ చేశారంటే అది సౌదీ అరేబియా దేశం. ఈ సంఘటన జరగడానికి కారణం మనం తెలుసుకోవాలి. పాకిస్తాన్ నూతన ప్రధాని పాకిస్తాన్లో పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అనే ఒక రాజకీయ పార్టీ అధిపతి ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని హోదాలో
తొలిసారిగా పర్యటించిన దేశం సౌదీ అరేబియా. తొలిసారిగా పర్యటించిన దేశం సౌదీ అరేబియా. సో ఆ సంఘటన తర్వాత అలా వెళ్ళిన తర్వాత ఈ విషయం అనేది అక్కడ జరగడం జరిగింది. సౌదీ అరేబియాని అక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. సిబిఈసి ఇలాంటి బిడ్స్ మనకు వస్తున్నాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇటీవల కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సిఎంఈసి పైన అడిగాడు. ఇది కూడా ఒక పారిశ్రామిక ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ విధంగా 2 దేశాలు ప్రకటించడం జరిగింది. సిఎంఈసి. సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అయితే సిఎంఈసి అంటే చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్. చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్. చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ అంటారు. చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్. సో ఆ అంశం గమనించండి. చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్. సో సిఎంఈసిలో భాగమైన దేశాలంటే చైనా మయన్మార్. సిపిఈసిలో దాని భాగమైనటువంటి దేశాలు ఏదంటే చైనా పాకిస్తాన్. ఏ దేశాన్ని ఇటీవల సిపిఈసిలో భాగంగా ఇన్వైట్ చేయడం జరిగిందంటే సౌదీ అరేబియా. సో అలాంటి అంశం మనము తెలుసుకోవాలి. అలాంటి అంశాన్ని మనము అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. మరి దాంతో పాటుగా ఈరోజు వాయు అంటున్నాం. వాయు భారత అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ తయారు చేసినటువంటి కాలుష్యాన్ని నియంత్రణ చేసే ఒక పరికరం, కాలుష్య నియంత్రణ పరికరంగా ఉందన్నమాట. కాలుష్యాన్ని నియంత్రణ చేసే పరికరము అది వాయు అంటాం. కాలుష్యాన్ని నియంత్రణ చేసే పరికరం వాయు. వాయు అనగా వింగ్ అగ్మెంటేషన్ ప్యూరిఫైయింగ్ యూనిట్ అంటారు. వింగ్ అగ్మెంటేషన్ ప్యూరిఫైయింగ్ యూనిట్. సో అబ్రివేషన్ మనకి ఇంపార్టెంట్. వింగ్ అగ్మెంటేషన్ ప్యూరిఫైయింగ్ యూనిట్ గా పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ప్యూరిఫైయింగ్ అనే వర్డ్ అంటే వాయువులో మనకు పి అనేది ఉండదు, కానీ ఇక్కడ పిని మనం యూజ్ చేసుకోవాలి. అప్పుడైతే అర్థవంతంగా మనం తెలుసుకుంటాం. వింగ్ అగ్మెంటేషన్ ప్యూరిఫైయింగ్ యూనిట్. అగ్మెంటేషన్ ప్యూరిఫైయింగ్ యూనిట్ గా ఈరోజు ఉంది. వాయువు దేనికి సంబంధించిందంటే కాలుష్యాన్ని నియంత్రణ చేసే పరికరం. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్. మరి 2018 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ డిజిటల్ పాలసీని, జాతీయ డిజిటల్ విధానాన్ని ప్రకటించింది. ఏ సంవత్సరంలో జాతీయ డిజిటల్ విధానాన్ని ప్రకటించడం జరిగింది అంటే, డిజిటల్ అంటే ఇక్కడ మనకి ఆన్లైన్ సేవలే కానివ్వండి, ఇంటర్నెట్ సదుపాయాన్ని కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు డిజిటల్ కిందకి వస్తాయి. మరి భారతదేశంలో జాతీయ డిజిటల్ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం 2018. మరి జాతీయ డిజిటల్ విధానంలో ప్రధానమైన అంశముగా ఉన్నది ఏంటంటే, ఒక ప్రధానమైన అంశము ప్రతి భారతీయుడికి 50 మెగాబైట్స్ పర్ సెకండ్ డాటాను ఆ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి ఒక నినాదాన్ని ఒక డిజిటల్ పాలసీలో పెట్టడం జరిగింది. ఇలా అడగవచ్చు, జాతీయ డిజిటల్ పాలసీ ప్రకారం, నేషనల్ డిజిటల్ పాలసీ 2008 ప్రకారం ప్రతి భారతీయుడికి ఆ విధంగా ఇచ్చే డాటా ఎంత అంటది 50 MGPS అంట. ఆ యొక్క మెగాబైట్స్ పర్ సెకండ్ వేగంతో ఉన్నటువంటి ఒక ఇంటర్నెట్ డాటాను, ఆ విధంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడము ఈ యొక్క జాతీయ డిజిటల్ పాలసీ 2018 ప్రకారం మనకు ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. సో మరొక అంశం మనకి ఈ సెప్టెంబర్ 2018లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్య సమితిలో జరిగినటువంటి ఒక సమావేశంలో భారత్ తరపున పాల్గొనడం జరిగింది. ఆ సమావేశము సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత, అంతర్జాతీయ సవాళ్లు అవకాశాలు. అంతర్జాతీయ సవాళ్లు అవకాశాలు. సో అలాంటి ఆ టైంలో అతను తన అమెరికా పర్యటనలో భాగంగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికాలోని పేరొందినటువంటి ఒక కంపెనీ, అది ఒక సౌర కంపెనీ ఉంది. అది ట్రైటాన్ సోలార్ కంపెనీ. అంటే సౌర విద్యుత్తుని మనకి బ్యాటరీలలో నిక్షిప్తం చేయడం. ప్రస్తుతం మన ఇన్వర్టర్స్ అనేది విద్యుత్ శక్తి ఆధారంగా ఆ విధంగా నిక్షిప్తం చేసి మనం వాడుకుంటున్నాం, ఇన్వర్టర్స్ అంటాం. కానీ మరి సౌర బ్యాటరీలు అంటారు.
సౌర బ్యాటరీలు సౌర శక్తిని స్టోర్ చేసే బ్యాటరీలు మనము సౌర బ్యాటరీలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా సౌర బ్యాటరీలని ఆ విధంగా తయారు చేసే విషయంలో గొప్ప కంపెనీ ట్రైటాన్ సోలార్ కంపెనీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఒక సోలార్ సంబంధించిన బ్యాటరీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఓకేనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమెరికాలోని ఏ యొక్క కంపెనీతో ఒక ఒప్పందం చేసుకుందన్నది ట్రైటాన్ సోలార్ కంపెనీ. ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోలార్ బ్యాటరీలని ఉత్పత్తి చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమెరికాలోని ట్రైటాన్ సోలార్ కంపెనీతో ఒక ఒప్పందం చేసుకుంది. సో ఆ విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 2018లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంబంధ పర్యటనలో ఈ యొక్క ఒప్పందం జరిగిన విషయం. మనం ఈ సెప్టెంబర్ 2018 సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిణామాలని అధ్యయనం చేశాం. తర్వాత క్రమంలో మిగతా నెలల యొక్క 2018 సంవత్సరంలో మిగతా నెలలో జరిగినటువంటి శాస్త్ర సాంకేతిక పరిణామాలపైన అధ్యయనం చేద్దాం. మీకు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ ఇలాంటి ఎన్నో వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీటిని ఫాలో అవుతూ ఉండండి. యూట్యూబ్లో సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ క్లాసెస్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇందులో మీకు ఎన్నో అంశాలు మనకి అవైలబుల్గా ఉన్నాయి. విజయ పరంపరని కొనసాగిస్తారని ఆశిస్తూ సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్.